the biblical definition of love. దేవుని వాక్యము ప్రేమ గురించి ఏం మాట్లాడుతుంది? ఇప్పటిదాకా 2 వారాలు మనం ప్రారంభించుకొని మొదటి వారం చూసాము ఆత్మఫలము, ఫలించడము. ఇది దాని యొక్క ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం. గ్రౌండ్ అంటే ఏ పరిస్థితుల్లో ఆయన ఆత్మఫలాన్ని కోరుకుంటున్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. సో లాస్ట్ వీక్ మనం ఇంకొంచెం డీటెయిల్గా ఏ పరిస్థితుల మధ్యలో మనల్ని ఫలించమని కోరబడుతుందో ఆ యొక్క గ్రౌండ్ ఎలాంటి గ్రౌండో మాట్లాడుకున్నాం. శాపగ్రస్తమైనటువంటి, లేకపోతే రోగంతోనూ, లేకపోతే పాపముతో నిండి ఉన్నటువంటి గ్రౌండ్ని దేవుడు తన ఆత్మతో నింపి ఆ ఆత్మ ద్వారా ఫలించే న్యూ సీడ్, స్పిరిచువల్ సీడ్ని విత్తకుండా స్పిరిచువల్ ట్రీ ఉండదు. స్పిరిచువల్ సీడ్ లేకుండా స్పిరిచువల్ ట్రీ ఉండదు. స్పిరిచువల్ ట్రీ లేకుండా స్పిరిచువల్ ఫ్రూట్, ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఉండదు. ఆమేన్. మరొకసారి వి మస్ట్, ఖచ్చితంగా ఈ మాట మనకు అర్థం కావాలి. ఆత్మ సంబంధమైన ఆత్మ విత్తనం లేకుండా ఆత్మ సంబంధమైన చెట్టు ఉండదు. ఆత్మ చెట్టు లేకుండా ఆత్మ ఫలం ఉండదు. ఆత్మ ఫలము ఫలించడానికి ముందు ఆత్మ సంబంధమైన విత్తనం విత్తబడి ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవం కలిగిన క్షయ బీజము కాదు, అక్షయ బీజము, ఆత్మ సంబంధమైన బీజము, విత్తనము, దేవుని వాక్యం అనే విత్తనం విత్తబడి ఉండాలి. హిజ్ వర్డ్ ఈజ్ స్పిరిట్. దేవుని వాక్యము దేవుని ఆత్మ అయి ఉన్నది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుని వాక్యము, దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యము ఆత్మ రెండు ఒకటి. ఆమేన్. సో వితౌట్ ద సీడ్ స్పిరిట్ ఆఫ్ ద సీడ్, లేకపోతే ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనం పొందుకోలేం. సీడ్ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఇకపోతే ఇంకొంచెం వివరంగా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ఫలము అనే మాట, పెరే అనే మాట ఫస్ట్ టైం బైబిల్లో ఎక్కడ రాస్తుంది? ఫ్రూట్ అనే వర్డ్, ఫలము అనే పదము మీకు బైబిల్లో ఫస్ట్ టైం ఎక్కడ రాస్తుంది? జెనసిస్ 1 జెనసిస్ 1:11 ఫస్ట్ టైం, మొదటిసారి ఫలము అనే పదం అక్కడ రాస్తుంది. బైబిల్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక పదం ఉందంటే ఆ పదం ఎక్కడ ప్రారంభించబడిందో చూడాలి. ఆ ప్రారంభించబడినప్పుడు దాన్ని అంటుకొని దాని చుట్టూ ఏవేవైతే అటాచ్ అయి ఉన్నాయో ఆ అటాచ్ అయినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ మాత్రమే కాదు, ఈవెన్ దాని కంటిన్యూటీలో ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క దాని కంటిన్యూషన్ కనపడుతూ ఉంటుంది. సో మొదటిసారి ఫలము అనే పదాన్ని మనము ఆదికాండము 1:11 మనం చూస్తాం. ఆదికాండం 1:11 ఏదైతే ఫలము అని మెన్షన్ చేయబడిందో, ఆ ఫలం ఏదైతుందో, ఆ ఫ్రూట్ ఏదైతుందో, అక్కడ ఫ్రూట్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ గ్రౌండ్ గురించి మాట్లాడబడుతుంది. యాక్చువల్గా ఇదంతా కూడా లాస్ట్ వీక్ అవ్వాలి. ఈ విషయం అంతా కూడా లాస్ట్ వీక్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫలము ఫలించే గ్రౌండ్ గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. జస్ట్ ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేసి ఈ వారం దాంట్లోకి వెళ్ళిపోదాం మనం. చూడండి ఒకసారి. అందులో మొదటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఆది అందు ఆ యొక్క నీళ్ళ చేత నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను. అగాధ జలముల చేత నింపబడినటువంటి ఆ స్థితి మీద చీకటి కమ్మి ఉండగా ఆ చీకటిలో జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అల్లాడుచు ఉండెను. ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్, లేకపోతే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మాట్లాడాలంటే ఆ అల్లాడుచున్నటువంటి ఆ దేవుని యొక్క ఆ వాటర్ ఏదైతే ఉందో అది జడ్జ్మెంట్కి సంబంధించిన వాటర్, అది తీర్పు జలములవి. ఆ నీళ్లను లాగివేసి ఆరిన నేల కనపడాలి. ఆరిన నేల కనపడగానే ఆ నేలకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో నీవు ఫలించుదువుగాక.
అందులో మొదటి మాట, నీవు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, విత్తనము తమలో గల ఫలమిచ్చు ఫలవృక్షములు. ఎందుకని ఫలానికి విత్తనానికి ముడిపెడుతున్నాం అనే మాట, ఎందుకు ఈ మాటను మొదటే మనం జ్ఞాపకం చేసుకున్నామో గమనించండి ఒకసారి. ఫలము అనే పదం మాట్లాడేటప్పుడు జస్ట్ ఫలం గురించి మాట్లాడలేదు, ఫ్రూట్ గురించి మాట్లాడేటప్పుడు జస్ట్ ఫ్రూట్ గురించి మాట్లాడలేదు. ద ఫ్రూట్ షుడ్ మస్ట్ హ్యావ్ అ సీడ్. అక్కడ ఏమో చదవండి ఒకసారి, మరొకసారి. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి. ఒకటి ఫలము అనే పదాన్ని మనం డిఫైన్ చేసుకుంటున్నాం. అసలు ఫలం అంటే అర్థం ఏంటి అనడానికి ముందు అసలు ఫలం అనే పదం బైబిల్లో ఎక్కడ ప్రారంభించబడింది, ఆ ఫలం అనే మాట మొదటిసారి మెన్షన్ చేయబడినప్పుడు దానికి అటాచ్ అయి ఉన్నటువంటి, లేకపోతే ఏ పొజిషన్లో అది రాయబడింది, దానికి ముందు వెనక దానికి అంటుకొని ఏమేమి ఉన్నాయో చూస్తున్నాం. మొదటిది తమ జాతి అనే మాట. చెట్టుకి సొంతంగా పేరుండదు, చెట్టుకి సొంతంగా పేరుండదు. చెట్టు పేరేంటి అంటే ప్రొడ్యూస్. పెరే అనే మాటకి ఒకటి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఫ్రూట్ ఒకటి ఫ్రూట్, ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్ అని అర్థం, ఫలితము, దాంట్లో నుంచి బయటకు వచ్చేది అని అర్థం. చూడండి ఒకసారి, ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని పిలువబడే ఆ యొక్క మాటని అర్థం చేసుకోవడానికి ముందు ఆ ఫలం గురించి కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నాం. గమనించండి ఒకసారి. మొదటి మాట ఫ్రూట్ అనే పదం చెప్పక ముందు, ఫలము అనే పదం నీకు నాకు చెప్పక ముందు, తమ జాతి అనేది మొదటి ఇంపార్టెంట్ పాయింట్. అన్ని ఫలితాలే, అన్ని ఫలాలే, కానీ ఏది ఆత్మఫలం అనేది ప్రత్యేకమైందని చెప్పడం కోసం తమ జాతి ఫలము అని రాస్తుంది. ఇట్స్ కైండ్, దాని జాతి ఫలము అది ఫలిస్తుంది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడింది అంటాడు యోహాను. బాప్తిజం ఇచ్చు యోహాను మాట్లాడుతూ, ప్రతి మంచి ఫలం ఫలించండి, రక్షణ ఏదైతే పొందుకున్నారో ఆ రక్షణకి సంబంధించిన ఫలాన్ని ఫలించండి అని చెప్తూ, మంచి ఫలము గుడ్ ఫ్రూట్ ఏదైతే ఉందో, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును ఆ యొక్క వేరున గొడ్డలి పెట్టబడి ఉంది అని హెచ్చరిక చెప్తా ఉన్నాడు, వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఇక్కడ గమనించండి ఒకసారి. ఒకటి ఫ్రూట్ అనే పదం మొదటిసారి మెన్షన్ చేసినప్పుడు దాంతో కలిపి ఉన్న పదం నంబర్ 1 తమ జాతి, ఇట్స్ కైండ్, దాని జాతిది అని అర్థం. ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే, ఫ్రూట్ అనే పదం చెప్పేటప్పుడు, ఫ్రూట్ అనే వర్డ్ మాట్లాడేటప్పుడు దాంతో కలిపి ఉన్నటువంటి ఇంకో పదం ఏంటంటే ద సీడ్, విత్తనము. తమ జాతి అంటే ఒక ఫ్రూట్కి ఉండాల్సినటువంటి, ఒక ఫలానికి ఉండాల్సినటువంటి, ఆ ఫలానికి ఉండాల్సినటువంటి దాన్ని ఏమంటామంటే ఫలానికి ఉండాల్సినటువంటి యోగ్యతలు, లేకపోతే ఫలానికి ఉండాల్సిన లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. నంబర్ 1, ఆ ఫ్రూట్ ఏ జాతిది అనేది ఉంటుంది. ఒకటి. రెండోది, ఆ ఫ్రూట్లో సీడ్ ఉంటుంది. చదవండి ఒకసారి 11వ వచనం, మళ్ళీ చదమ్మా. విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా, తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక. గ్రౌండ్ మొలిపిస్తూ ఉంది. గ్రౌండ్ గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఈ వీక్ జస్ట్ యాక్చువల్గా ఇదంతా కూడా లాస్ట్ వీక్ అయిపోవాలి. సో విత్తనము, ఫలము, గ్రౌండ్ అండ్ దాని జాతి, ఈ 4 పదాలు, ఈ 4 విషయాలు లేకుండా మనము ఫలమును గురించి జ్ఞానించలేము, ఫలం గురించి ఆలోచించలేము. దీన్నే ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం. మొదటిసారి ఏ విషయాలు కవర్ చేయబడుతున్నాయి, ఏ విషయాలు అటాచ్ అయి ఉన్నాయి, ఏ విషయాలు, దీన్ని ఇక పొజిషన్ అంటాం. అనగా ఒకదాని పక్కన ఏది ముందు రాయబడింది, ఏది తర్వాత రాయబడింది, ఏది దేనికి అంటుకొని రాయబడింది అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. గమనించండి ఒకసారి. 4 పదాలు మాట్లాడుకున్నాం. ఫలము అనే పదానికి అటాచ్ అయిన 3 పదాలు చూస్తున్నాం. ఒకటి తమ జాతి ప్రకారమైన ఫలాలు. 2 దానిలో విత్తనాలు కలిగిన ఫలము. 3 ద రైట్ గ్రౌండ్, సరైనటువంటి గ్రౌండ్ అని చెప్పబడతా ఉంది. సరే చూడండి ఒకసారి. ఈ రైట్ గ్రౌండ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. గ్రౌండ్ లేకపోతే సరైనటువంటి గ్రౌండ్ లేకపోతే, ఫలం ఫలించడానికి సరిపడిన గ్రౌండ్ లేకపోతే అసలు ఫలం అనే దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూనో, ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క వ్యవసాయాన్ని అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం శ్రమపడే ఏరియా గ్రౌండ్ గురించి శ్రమపడతాం. ఫస్ట్ గ్రౌండ్ని ప్రిపేర్ చేయడానికి శ్రమపడాలి. గ్రౌండ్ని ప్రిపేర్ చేయబడడం అనేది ఫస్ట్ ప్రాధాన్యమైనటువంటి విషయం అది. సో గ్రౌండ్ ప్రిపరేషన్ అనగా ఆత్మఫలం ఫలించడానికి ముందు మనం నేర్చుకోవాల్సిన విషయం, ఆత్మఫలము నువ్వు నేను ఫలించడం కంటే ముందు వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ గ్రౌండ్స్. స్పిరిచువల్ గ్రౌండ్స్లో మనం నిలబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి, ఇంకా కొన్ని విషయాలు మేము ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఫ్రూట్, ఫలము అనే పదానికి అటాచ్ అయిన 3 పదాలు. 1 తమ తమ జాతి ప్రకారం అనే పదం, 2 విత్తనము అనే వర్డ్, సీడ్. వాట్ కైండ్ ఆఫ్ అ సీడ్? చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. చెట్టుకు దానికి సొంత పేరు లేదు, దాని ఫలమే దాని పేరు నిర్ణయిస్తుంది. అయితే ప్రతి ఫలములో ఏముండాలట? విత్తనము తమలో గల. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఏదైనా సరే రిపిటేషన్ అంటాం. ఉన్న బైబిలే కొంచెం, బైబిల్ ఉన్నదే కొంచెం, ఆ కొంచెంలో మళ్ళీ రిపీట్ చేయబడిందంటే అర్థం ఏంటి? చదవండి ఒకసారి 11 వచనం మళ్ళీ చదవండి ఒకసారి. 11, 12 వచనం మళ్ళీ చదవండి ఒకసారి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. ఆ ప్రకారమాయన అంటే అయిపోయింది కదా, ఇంక అంతా చెప్పినట్టు అయిపోయి ఉంటుందిగా, ఇక్కడతో క్లోజ్ చేయాలి కదా. నెక్స్ట్ చదవండి ఒకసారి కంటిన్యూషన్. భూమి గడ్డిని, మళ్ళీ భూమి ఏమేం చేసిందో మళ్ళీ చెప్తున్నాడు. ఓకే, ముందేమనుంది? భూమి గడ్డిని, విత్తనములు చెట్లను, విత్తనములు తమలో గల ఫలమిచ్చు ఫల వృక్షములు మొలిపించుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను. అయిపోయింది, ఇంకా అయిపోగానే వదిలేయాలి కదా. కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. భూమి ఏం చేసిందో చెప్తున్నాడు. భూమి ఏం చేసిందో? భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపించగా అది మంచిదని దేవుడు చూచెను. ఓకే, బైబిల్లో ఎప్పుడైనా సరే దేవుడు చూసి ఇది మంచిదా కాదా అని నిర్ణయిస్తున్నాడు. ఓకే, మంచి చెడులను తెలివినిచ్చు ఫల వృక్షం యొక్క ఫలాన్ని మీరు తినొద్దు అంటే దాని అర్థం ఆ తింటే ఆ ఫ్రూట్లో ఏదో ఉందని కాదు. ఆ ఫ్రూట్ యొక్క నేమ్ గురించి మనతో మాట్లాడుతున్నాడు. ద నేమ్ ఆఫ్ ద ఫ్రూట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటి ఆ ఫ్రూట్ నేమ్ ఏంటి? మంచి చెడు తెలివినిస్తుంది. డిజైన్ చేసే అంటే నువ్వు అది తింటే, అంటే అది తినడం అంటే మంచి చెడులు తెలివినిచ్చి ఫల వృక్షం తినడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ ఫ్రూట్ ఇప్పటికీ అందుబాటులో ఉంది, ఆ ఫలము ఆ చెట్టు ఇప్పటికీ అందుబాటులో ఉంది మనకి. ఏంటో తెలుసా? అది ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకోకు అని అర్థం. మనము మన సొంత నిర్ణయం తీసుకున్న ప్రతిసారి మంచేదో చెడేదో నిర్ణయించుకోవడం కొరకు మన ఓన్ డిజైన్మెంట్ని పెట్టి వెళ్ళిన ప్రతిసారి మనం మళ్ళీ అదే చెట్టు ఫలం దగ్గరికి వెళ్తున్నాం. అది తిన్న ప్రతిసారి ఏమవుతున్నాం? వీఆర్ డెడ్ ఇన్ స్పిరిట్. చనిపోతున్నాం ఆత్మీయంగా. గమనించండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మంచి చెడులను తెలివినిచ్చే ఫలవృక్షం దేవుడు ఆ యొక్క మంచిది అని చూడాలి. దేవుడు చూసి ఇది మంచిది అని చెప్పాలి. అది చెప్పడానికి ముందు ఆయన చూస్తున్నాడు. చూసేటప్పుడు ఆ చూడ్డాన్ని పరిశీలనగా చూడడం అంటాం, జడ్జ్ చేసే విధంగా చూడడం అంటాం, జడ్జ్ చేయడం అంటాం. అంటే దేవుడు పలికింది జరిగిందా లేదా చూస్తున్నాడు. చూసిన తర్వాత దేవుడు సర్టిఫై చేసి దేవుడు చెప్తాడు ఇది మంచిది అని. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. మంచి చెడు గురించి మనం బైబిల్ స్టడీ చేసుకున్నప్పుడు ఆదికాండం 1వ భాగం ధ్యానించినప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం. మంచి చెడులు తెలివినిచ్చు ఫలవృక్షం అంటే అర్థం ఏంటి? ఆదికాండం 1వ భాగం అనగా 6వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీద చెడుతనం విస్తరించింది అని రాస్తుంది. ముందేమో అది మంచిదైనట్టు దేవుడు చూశాను అని ఉంది కదా. అది మంచిదైనట్టు అని దేవుడు చేసినవన్నీ మంచివైనట్టు చూశాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఎప్పుడైతే మంచి చెడులను తెలివినిచ్చే ఆ వివేచననిచ్చే వృక్ష ఫలాన్ని మనిషి తన చేతుల్లోకి తీసుకున్నాడో ఆ తర్వాత నుంచి ఏం జరిగిందంటే ఆ తెలివినిచ్చే ఫలవృక్షాన్ని మన చేతిలోకి తీసుకోవడమే అది మంచిది కాదు.
ఇది నీకు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎప్పుడన్నాడు ఆ మాట, నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదని? ఎగ్జాక్ట్ దానికి ముందేం రాసి ఉంటుందంటే, ఇది తిరుదినమున నువ్వు చేస్తావు అని చెప్పిన నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెంటెన్సే ఈ మాట రాసు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే మ్యారేజ్లో, ఆ యొక్క ఫ్యామిలీ లైఫ్ మ్యారేజ్లో గమనించండి ఒకసారి, మంచి చెడులా తెలివినిచ్చే వివేచన దేవునికి వదిలేయాలి. మంచేదో చెడేదో ఎవరు చెప్పాలి? ఎవరు నిర్ణయించుకోవాలి దాని గురించి? అంటే దాని డెసిషన్, ఆ తీర్పు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పడానికి ఆయనకు వదిలేయాలి ఆ విషయాన్ని. అది వదిలేయకుండా, అంటే ఆ చెట్టు దగ్గరికి మనం వెళ్లకుండా, దాని ఫలం దగ్గరికి వెళ్లకుండా, ఎలాగైతే ఈవెన్ బైబిల్లో ఫస్ట్ రెఫరెన్స్ అనగా ఆ మొదటి అధ్యాయం యొక్క, లేకపోతే ఆది కాండంలో సృష్టి జరిగిన మొదటి అధ్యాయం దగ్గర నుంచి ప్రతి చోట కనిపించే విషయం చెట్టు, విత్తనము, ఫలము, చెట్టు, విత్తనము, చెట్టు, ఫలము, గ్రౌండ్, ఇవే మాటలు కంటిన్యూ అవుతాయి. భూమి ఫలించునుగాక, ఫలించమంటే ఫలించిందట, ఫలించింది, ఆ ప్రకారం అయింది అని చెప్పగానే ఆగిపోవాలి. అక్కడ ఆగిపోకుండా వెంటనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఏం చెప్పబడిందంటే, భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షమును మొలిపించగా దేవుడు దానిని చూచి, అది మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుడు చూస్తున్నాడు, ఎస్ దిస్ ఇస్ గుడ్. ఎందుకు అది గుడ్ అంటే, ఏది మంచిదో దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు, ఏది చెడ్డదో ఏది మంచిదో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాధికారము దేవునికి ఇవ్వడమే అత్యంత ప్రాముఖ్యమైన ద ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైనటువంటి ఆ మొదటి విషయం, వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, వెళ్ళడం మంచిదా కాదా. ఓకే, సో ఈ మంచి చెడులను తెలివినిచ్చే వివేచన నీకు ఎవరిస్తారు? ఎవరు తెలియజేస్తారు? దేవుడు తెలియజేస్తాడు. ఏ మీడియంస్ ద్వారా తెలియజేస్తాడు? ద ఫస్ట్ మీడియం హిజ్ వర్డ్. మొదటి మీడియం తన వాక్యం ద్వారా తెలియజేస్తాడు. తన వాక్యం ద్వారా బోధిస్తాడు, తెలియజేస్తాడు, తెలియపరుస్తాడు. నీకు తెలిసేలాగా ఉపదేశం ఇవ్వబడతా ఉంది. ఆ ఉపదేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయరాదు, ఇది చేయవలను అని నీకు డిసర్న్మెంట్ తెలుసుకుంటావు, నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. వాక్య ధ్యానం జరిగేటప్పుడు ఈ వారం ఈ వాక్యం ధ్యానించాం. ఆ ధ్యానించిన వాక్యం మన జీవితంలో అనుభవపూర్వకంగా అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా గమనించండి ఒకసారి, ఈ యొక్క పెరే లేకపోతే ఆ యొక్క ఫలము అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తూ, మొదటిగా ఆ ఫలము అనే వర్డ్కి కనెక్ట్ అయినటువంటి విషయాలు, ఒకటి ద సీడ్, రెండు దాని యొక్క తమ జాతి ప్రకారం విత్తనం ఉండాలి. అంటే ప్రతి ఫ్రూట్లో విత్తనం ఉండడం ప్రాముఖ్యమైనటువంటి విషయం, మొదటిది. రెండవది ఆ ఫలము ఏదైతే ఉందో ఆ ఫలము తమ జాతి ప్రకారం అనేది అది మొదటి విషయం. తర్వాత రెండవది ఆ యొక్క ఫ్రూట్ ఏదైతే ఉందో, ఏం మాట్లాడుకున్నాం మనం ఇందాక, ఒకటి విత్తనము, తమ జాతి, మూడోది ద గ్రౌండ్, సరైనటువంటి గ్రౌండ్. ఆ గ్రౌండ్ సపోర్ట్ చేస్తుంది. ఆ నేల మొలిపించింది అని చెప్తాడు. గ్రౌండ్ మొలిపించింది అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి, ఇక మనము ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి. అయితే ఆ అద్భుతమైనటువంటి ఫలము, చెట్టు, లేకపోతే తమ జాతి, ఈ పదాలన్నీ చెప్తూ ముందుకు వెళ్ళిన తర్వాత ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఆత్మఫలము దగ్గరికి వచ్చామనుకోండి. ఆత్మఫలము అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అన్నట్టు ఒకసారి మాట. ఓకే, సో ఇంకా మనము వెళ్తున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఒక్కొక్క విషయాన్ని మనము డీటెయిల్స్లోకి వెళ్తాం. సో పర్టికులర్గా ఒకే చోట ఉండకుండా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాం. చూడండి ఒకసారి, ఇది ఏదో ఒక రోజు 2 రోజుల్లో జరిగిపోయే విషయం కాదు. సో గెట్ రెడీ ఫర్ ద ఏమంటాం, ఈ సిరీస్ని చాలా రోజులే ఉండబోతుంది మనకి. ఆమేన్. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ ఈరోజు హీబ్రూ భాషలో లవ్ అనే వర్డ్ ఏదైతే ఉందో, దీన్ని ఏమంటామంటే, హీబ్రూలో ఏమంటారు లవ్ని? గట్టిగా అహావా అనండి ఒకసారి. అహావా అంటే లవ్. అహవా అనే లవ్ అనే వర్డ్, ఓకే, అహవ్ అనే హీబ్రూ వర్డ్ నుంచి వస్తూ ఉంది.
అహవ్ అనే హీబ్రూ వర్డ్. అహవ్ అనేది ఇట్స్ అ రూట్ వర్బ్ అంటాం, అంటే క్రియాపదం. టు లవ్, అహవ్ అంటేనేమో టు లవ్, అహవా అంటేనేమో లవ్. ఓకే, తీసేమా. సో జస్ట్ ఇంట్రడక్షన్ మాట్లాడతాను ఈరోజు. ఓకే, ఉన్న సమయాన్ని బట్టి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి ఈరోజు క్లోజ్ చేస్తాను. దేవుడు బైబిల్లో ప్రేమిస్తాడు. గాడ్ ఈజ్ లవ్ అనండి ఒకసారి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఓకే, గాడ్ ఈజ్ అనే డాష్ డాష్ రాస్తే ఏమేమి రాయొచ్చు అందులో మీకు తెలిసినవి చెప్పండి. గాడ్ ఈజ్ లైట్, ట్రూత్. ఓకే, ఇంకా చెప్పండి ఫాస్ట్గా అమ్మా. వే, ఓకే, వే, ట్రూత్, లైఫ్. ఓకే, ఐ మూడు ఒకేసారి చెప్పేద్దాం. నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఒక ఆప్షన్గా తీసుకొని ఆల్రెడీ ఫస్టే ఒకటి మాట్లాడుకున్నాం. గాడ్ ఈజ్ లైట్ అని, గాడ్ ఈజ్ స్పిరిట్ అని మాట్లాడుకున్నాం, గాడ్ ఈజ్ ద వర్డ్ అని మాట్లాడుకున్నాం, గాడ్ ఈజ్ లైట్, స్ట్రెంగ్త్, ఇవన్నీ వరుసగా. ఓకే, అందులో ఒకటి గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ లవ్స్ యూ కాదు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాదు. గాడ్ ఈజ్ లవ్. ఓకే, లవ్కి ప్యాంపరింగ్కి డిఫరెన్స్ ఏంటి? దేవుడు ప్రేమిస్తాడు కానీ గారాబం చేయడు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గారాబానికి లవ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? చెడగొడుతుంది, కానీ అది ఎలా ఉంటుంది అసలు? గారాబానికి లవ్కి డిఫరెన్స్ ఏంటి అసలు? చాలాసార్లు మనం అనుకుంటాం లవ్ అనే దాన్ని ఒక ఎమోషన్ లాగానో, లవ్ అనే దాన్ని ఒక ఫీలింగ్ లాగానో చూస్తే దాన్ని ప్యాంపరింగ్ దగ్గర తీసుకెళ్తుంది. అది లవ్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్. ఒక ఎమోషను అంటే ఎమోషనే కాదనట్లేదు, ఎమోషను ఫీలింగ్ మాత్రమే కాదు. ఓకే, అది రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి అందులో, లవ్లో. నెంబర్ వన్ కమిట్మెంట్, నెంబర్ టూ యాక్షన్స్. క్రియల ద్వారా ప్రేమ మరియు కమిట్మెంట్స్ ద్వారా ప్రేమ. లవ్ ఈజ్ నాట్ ప్యాంపరింగ్. ప్యాంపరింగ్ అనేది లవ్ యొక్క ఏమంటాం, లవ్ యొక్క అబద్ధం. అది లవ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే నాట్ హేట్, ప్యాంపరింగ్. ఎందుకంటే అది లవ్ లాగా కనపడుతుంది కానీ అది లవ్ కాదు. ఓకే, అందుకే ఏమంటాడంటే నీ మొహం మీద నిన్ను గద్దించేవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు. అంతేనా? మొహం మీద నిన్ను గద్దించేవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఆ విషయంలో మీరు చూస్తే ఆ మొహం మీద గద్దించకుండా మొహం మీద మనల్ని ప్రైజ్ చేసే, ముఖస్తుతి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రేమిస్తున్నట్ట? నో, అది హేట్ కదా, అసలైన హేట్ అందులో ఉంది కదా. సో లవ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మన డిక్షనరీ మనం రాసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లవ్ అంటే? ప్యాంపరింగ్. వెరీ గుడ్. ప్యాంపరింగ్ లేకపోతే ముఖస్తుతి చేయడం. ఆ ముఖస్తుతి చేయడం అనేది లవ్కి ఆపోజిట్ వర్డ్. అది సరే. నా పాయింట్ ఏంటంటే ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం జ్ఞాపకం చేస్తాను. లవ్ అనగానే మన మైండ్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏదేదో ఎక్కడికో ఆలోచిస్తాం. కానీ బైబిల్ లవ్ దేని గురించి మాట్లాడుతుంది? గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమ అయ్యి ఎలా ఉంటాడు, ఆ ప్రేమకు అర్థం ఏంటి? ఫస్ట్ విషయం, లవ్ అనేది యాక్షన్స్లో ఉంటుంది. లవ్ అనేది యాక్షన్స్ అండ్ కమిట్మెంట్, ఈ రెండిట్లో ఉంటుంది లవ్ అనేది. సో నేను కమిట్మెంట్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ పేపర్ మీద రాశాను కాబట్టి, నేను మాట ఇచ్చాను కాబట్టి కాదు. బికాస్ ఐ లవ్, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. కమిట్మెంట్ అనేది ఉట్టి కమిట్మెంట్ని పక్కన పెట్టకుండా, కమిట్మెంట్ని లవ్ని సపరేట్ చేస్తే కమిట్మెంట్ అనేది ఇట్ ఈస్ జస్ట్ బిజినెస్. అది ఓకే, కమిట్మెంట్ని లవ్లో నుంచి సపరేట్ చేస్తే అది జస్ట్ బిజినెస్. దానివల్ల చచ్చిపోతాం మనం. చేయాలనుకున్నాం, చేయలేకపోయాం, చేస్తాం, చేయము, అన్నాం, అనలేదు. సో నువ్వు అన్నావు, నేను అన్నాను, నువ్వు చెప్పావు, నేను చెప్పలేదు. ఓకే, నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను. సో ఒక రకమైనటువంటి మరణాన్ని అనుభవిస్తాం.
సో లవ్ చంపేయదు. సో కమిట్మెంట్ అనేది లవ్తో ఉందనుకోండి, లవ్తో కమిట్మెంట్ ఉంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, బాగా వినండి ఒకసారి. లవ్తో కనుక కమిట్మెంట్ ఉంటే ఎలా ఉంటుందంటే చచ్చిపోయినా కూడా ఏం పెద్ద నొప్పి అనిపించదు. పేతురు యేసు ప్రభు పేతురును యేసయ్య అడిగాడట, నువ్వు నన్ను అనండి ఒకసారి అంటే ఆయన ఏమన్నాడు? అవును ప్రభు అని అన్నాడు. ఎన్నిసార్లు అడిగాడు ఈ క్వశ్చన్? 3 times, 3 సార్లు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎమోషనల్గా ప్రేమిస్తున్నావా, ఫీలింగ్స్తో ప్రేమిస్తున్నావా, యాక్షన్స్తో ఈయన ప్రేమిస్తున్నా అని చెప్పక ముందుకి ఈ మాటలు ఈ కన్వర్జేషన్కి ముందు, కన్వర్జేషన్ తర్వాత గమనించండి ఒకసారి. ఈ కన్వర్జేషన్కి ఎగ్జాక్ట్లీ కొన్ని రోజుల ముందు, ఒక 2-3 days ముందు అనుకుందాం, మినిమం 3 days ముందు ఏం జరిగింది? యేసు ప్రభును అరెస్ట్ చేసి పట్టుకొని వెళ్తుంటే అక్కడ కొంతమంది ఆ చలిగాచుకోవడానికి కూర్చుంటే వాళ్ళతో పాటు వెళ్ళిన కూర్చున్నాడు. ఎవరు? పేతురు. యేసు ప్రభువుని పట్టుకెళ్ళిపోతున్నారు. అక్కడ చాలా అల్లరి గోలగోలగా ఉంది. అలాంటి సీన్లో పేతురు ఏం చేస్తున్నాడో, పేతురు ఏం మాట్లాడుతున్నాడో, పేతురు మీద యేసు ప్రభు కళ్ళు ఉన్నాయి. ఈయన చూపు ఆయన మీద ఉంది. ఆయన ఓకే, అది గమనించకుండా నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా, నజరేడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావు కదా అనగానే, యేసా ఆయన ఎవరు, యేసుతో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి పేతురు తనని తాను శపించుకోవడం మొదలుపెట్టాడు. ఆయనతో ఉన్నవాడు అదిగాక ఇదిగాక అని చెప్పించుకున్నాడట. సో అలా అంటే ఆయన ఎవరో తెలియదు అని ప్రకటించినవాడు, చెప్పినవాడు ఇలా చూడగానే ఆయన నన్నే చూస్తున్నాడు. ఇట్లా ఆయన కళ్ళు, పేతురు యొక్క కన్ను దృష్టి యేసు మీదకి వెళ్ళగానే యేసు ప్రభు కళ్ళు ఆల్రెడీ ఈయన చూస్తూ ఉన్నాయి. అంటే ఈయన అనడం ఆయన చూస్తున్నాడు. సరే, ఈయన చనిపోయి మళ్ళీ రాకపోతే నో ప్రాబ్లం, కానీ ఇప్పుడు పునరుత్థానుడే తిరిగి వచ్చి పేతురు నన్ను ప్రేమిస్తాను. జస్ట్ ఈరోజు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ఒక మాట ఒక్కటి చెప్పేసి నేను ముగిస్తాను. గమనించండి ఒకసారి. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్స్. ఫీలింగ్ కాదు, ఎమోషన్ కాదు, యాక్షన్స్ అండ్ కమిట్మెంట్. ఇదే పేతురు ఒకానొక టైం వచ్చేసరికి యూనో పునరుత్థానం జరిగే టైంకి పేతురు యొక్క పరిస్థితి ఏంటంటే డోర్లు గట్టిగా బిగించేసుకొని ఆత్మఫలం, ఓకే చూడండి ఒకసారి, డోర్లు గట్టిగా బిగించేసుకొని ఎవరైనా ఏమైనా చేస్తారేమో భయంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో అలాంటి గ్రౌండ్లో ఆత్మఫలం ఫలిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ధైర్యంగా అపోస్తల కార్య గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథం. ఆత్మఫలము లవ్ అనే మాటని, ఆ లవ్ యొక్క ఆత్మఫలము లవ్ అనే మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. లవ్ అంటే ఎలా ఉంటుందో, కమిట్మెంట్ అండ్ యాక్షన్స్ ఎలా ఉంటాయో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు. అక్కడ ఏమని రాస్తుందంటే వారు ధైర్యంగా మాట్లాడుతున్నారట. వారు ధైర్యంగా అందరి ముందు నిలబడి వాక్యం చెప్తున్నారు. ఎవరైతే యేసుప్రభును సిలువేశారో, ఎవరైతే యేసుప్రభు సిలువలో ముఖ్యమైనటువంటి వాళ్ళై ఉన్న వాళ్ళకి యూదులకు భయపడి డోర్లు మూసుకున్నారో, ఇప్పుడు అదే యూదుల మధ్యలో నిలబడి చక్కగా దేవాలయంలో కూడా వాక్యం చెప్తున్నారు. ఎలాగా? ధైర్యంగా. సో ఆ ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ తెగింపుకి, ఆ ధైర్యానికి కారణం ఏంటంటే, ఆ కరేజ్కి కారణం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మఫలము. ఆ ఫలంలో ఉన్నటువంటి మొదటి వర్డ్ లవ్. ఆ లవ్లో ఉన్న కమిట్మెంట్ బట్టి ఆ కమిట్మెంట్ ధైర్యం ఇచ్చింది. నువ్వెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి తప్పించుకున్న వ్యక్తి, మళ్ళీ ప్రేమిస్తున్నావా అంటే విసుక్కున్నటువంటి వ్యక్తి మొదటిగా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ ధైర్యానికి, ఆ కరేజ్కి కారణం ఏంటి? ద కమిట్మెంట్ ఆఫ్ లవ్. లవ్ కమిట్మెంట్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, నేను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెల్ని మేపు. దానికోసం తన కమిట్మెంట్ అది. పేతురు ధైర్యంగా వాక్యం చెప్పడం మొదలుపెట్టాడని రాస్తుంది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ 10వ అధ్యాయంకి వచ్చేసరికి అన్యుల ఇంట్లోకి వెళ్ళి కూర్చొని, మేము మీ ఇంట్లోకి రామని మీకు తెలుసు కదా, మేము మీ ఇంట్లోకి రామని అన్యులు. ఆ 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంట్లో కూర్చొని ఆ ఇంటికి వెళ్ళడానికి చాలా దేవుడు ఆయన్ని కన్విన్స్ చేశాడు. 10వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో దర్శనం చూపించి దేవుడు పరిచినటువంటి వ్యక్తులని నువ్వు అపవిత్రులు అనడం కరెక్ట్ కాదని చెప్పి ఒక దర్శనం ద్వారా చూపిస్తే అప్పుడు బయలుదేరి అంటే చూడండి ఒకసారి, ఎందుకు వెళ్ళాడు? మేము అన్ని జనుల ఇంటికి వెళ్ళాం,
వెళ్ళకూడదని చెప్పి ఇలాంటివి ఇప్పటిదాకా నేను ముట్టుకోలేదు అంటున్నాడు పేతురు. ఆ తినమని చెప్పినప్పుడు ఈ పదార్థాలు మేము తినలేదు అంటే ఆ యొక్క అన్యజనుల ఇంటికి మేము ఇప్పటిదాకా వెళ్ళలేదు. పేతురు అనేవాడు ఎంత నిష్ట కలిగిన వాడంటే, ఒక యూదుడైనా, ఒక నిష్ట కలిగినటువంటి యూదుడు అన్యుల ఇంటికి వెళ్ళడు. ఓకే, అన్యులతో సహవాసం చేయరు. అలాంటి పేతురు ఇప్పుడు ఎక్కడున్నాడంటే అలాంటి అన్యజనుల మధ్య వాక్యం చెప్తున్నాడు. గమనించండి ఒకసారి. అక్కడితో అయిపోలేదు పేతురు యొక్క ప్రయాణం. ఆయన ముగింపు ఎలాగైందో తెలుసా? ఎవరైనా చెప్తారా? తలక్రిందులుగా సిలువేయించుకున్నాడు. యేసు ప్రభు మామూలుగా సిలువ మీద ఉంటే పేతురు ఎలా ఉన్నాడట? తలక్రిందులుగా సిలువేయించుకున్నాడు. మరి ఆ శ్రమల గుండా వెళ్తుంటే మనకేం, ఓకే మీకు ఏదైనా శ్రమ వస్తే మనం ఏమంటాం? ప్రార్థన చేసుకోండి తగ్గిపోద్ది, లేకపోతే నేను నా దగ్గర రండి నేను మీకోసం ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. ఓకే, వినండి ఒకసారి. ఓకే, కొంతమంది మాట వినకుండా ఉంటారు కదా. అంటే పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నాను అనమాట. ఆ మాటలు నన్ను కోసం ఒక చిన్న ప్రార్థన చేయమ్మా అని చెప్పాను. చాలా ఇబ్బంది పడుతుంటే, ఏం లేదు దేవా కొంచెం భయపెట్టేయాలని, మంచిగా భయపెట్టినానా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే ప్రార్థన చేసింది, భయపెట్టాడు దేవుడు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. సో విషయం ఏంటంటే, గమనించండి ఒకసారి. అలా భయంతో కనుక మనందరం దేవుని సన్నిధికి వస్తే, సమస్యలో ఉండి దేవుని సన్నిధికి వస్తే ఎంతసేపు ఉంటుంది తెలుసా? సమస్య ఉన్నంతసేపే ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నాను? పేతురు ఆ శ్రమ గుండా వెళ్తుంటే మనం ఏమంటాం? పేతురు నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా, నువ్వు ఆత్మీయంగా కరెక్టే ఉన్నావా లేదా? నో, అవన్నీ కాదు. పేతురు యేసును ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దీని గురించి చెప్పడానికి చాలా విషయాలు. పేతురు లవ్ యేసు ప్రభు. ఓకే, పేతురు యేసును ప్రేమిస్తున్నాడు, పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనే ఒక్క టాపిక్ గురించి మాట్లాడడానికి మనకు కొన్ని రోజులు పడుతుంది. ఇది ఆ ఒక్క టాపిక్ నేను మాట్లాడుకోవడానికి జస్ట్ ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. విషయం ఏంటంటే, తలక్రిందులు సిలువ వేయించుకునే విషయంలో, తలక్రిందులుగా సిలువ వేయబడి తను మరణించే టైంకి ఆయనకి అంత శక్తి ఎలా వచ్చి ఉంటుంది, ఇంత ధైర్యం, ఇంత తెగింపు ఎలా వచ్చి ఉంటుంది? ఒకానొక టైంలో యేసు ప్రభు కళ్ళతో చూస్తున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినోడు ఓకే, ఏది 2 కత్తులు పెట్టుకొని వచ్చాడు. మళ్ళీ ఆ ప్రార్థనకి ఆయన ఎలా వచ్చాడు? ఒలివ కొండలో ప్రార్థన చేయడానికి, యేసుప్రభు అరెస్ట్ చేయడానికి ముందు ఎలా వచ్చాడు తెలుసా? ఆయన దగ్గర 2 కత్తులు ఉన్నాయి. ఎవరి దగ్గర? పేతురు దగ్గర. ఆ భయంలో ఒక ఆయన మీదకి విసిరాడు కూడా కత్తి. ఓకే, విసిరితే ఆ తలని నెంచేద్దాం అనుకున్నాడు, కానీ కొంచెం ఆ తల వంచినందుకు చెవి ఎగిరిపోయింది. సో అలాంటి పేతురు చూడండి ఒకసారి. వాటన్నిటి వెనకాల ఒకటి ఏంటంటే ఇస్ కమిట్మెంట్. ఈ స్టేజ్ నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని, ఆ స్టేజ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని, ఆ 3 గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ 3 times ఏం మాట్లాడబడింది అనే దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. 3వసారి విసుక్కుంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేటప్పుడు 3 సార్లు సేమ్ వర్డ్ లేదు, సేమ్ అహవా అనే వర్డ్ లేదు. సో ఫైనల్లీ గమనించండి ఒకసారి. తలక్రిందులు సిలువేసుకునే పేతురు ఎందుకని తలక్రిందులుగా సిలువ వేయబడుతున్నాడంటే, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆమేన్. లవ్ అనేది ఫీలింగ్స్ ఎమోషన్స్ కాదు. లవ్ అనేది యాక్షన్స్ అండ్ కమిట్మెంట్. యాక్షన్స్ అండ్ కమిట్మెంట్ అనగా క్రియల ద్వారా ప్రేమ, కమిట్మెంట్స్ ద్వారా ప్రేమ. ఆ కమిట్మెంట్ యాక్షన్స్ని లవ్ నుంచి సపరేట్ చేస్తే వాటిలో ఏముండదు. మళ్ళీ లవ్కి ఇవి యాడ్ అవుతాయి. లవ్ని ప్రజెంట్ చేసే లవ్ యొక్క బాడీస్ ఇవి 2 కూడా, యాక్షన్ అండ్ కమిట్మెంట్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను గనక, ఒకసారి పౌలు మాట్లాడితే ఇలా అంటాడు. ఈ పౌలు గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలం ఫలించిన పౌల్ని చూస్తే ఇన్ని శ్రమల లిస్ట్ అంతా రాస్తాడు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇన్ని బాధలు, అన్ని బాధలు అన్నీ చెప్పి ఇవన్నీ కాదు కానీ నాకు సంఘముల గురించిన చింత. ఐ లవ్ మై గాడ్, నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రేమ అనేది ఫలము. ఆ ఫలము మొదట ఆత్మ అనే విత్తనం నుంచి వచ్చింది. ఆ విత్తనము ఫలములో కూడా ఉంటుంది.
చాలాసార్లు ఏం చేస్తామంటే చారిటీ చేసేటప్పుడు లేకపోతే క్రిస్టియన్ మిషనరీ వర్క్ చేసేటప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి ఇప్పుడు నేను తిరిగి ప్రేమించడానికి సంబంధించిన ఫలం ఫలించాలి. ఆ ఫలాన్ని నేను ఫలించేటప్పుడు, నేను యాక్షన్తో కమిట్మెంట్తో ఇచ్చేటప్పుడు, నా లవ్ని ప్రజెంట్ చేసేటప్పుడు, పాస్ చేసేటప్పుడు ఆ లవ్లో సీడ్ ఉండాలి. ఏముండాలి? ఏ సీడ్ అయితే నన్ను ఆత్మఫలం ఫలించేటట్టు చేసిందో ఆ వాక్య విత్తనంతో వెళ్ళాలి అవతలికి. ఏదో జస్ట్ మేలు చేస్తే సరిపోదు, ఏదో జస్ట్ మేలు చేసి వదిలేస్తే సరిపోదు. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఫైనలీ ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. లవ్ అనే వర్డ్, అహవా అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ యొక్క న్యూమరికల్ వాల్యూ ఎంత? ఎంత దేవుడా? అలెఫ్ అంటే ఎంత? హే అంటే ఎంత? బేత్ అంటే ఎంత? హే అంటే ఎంత? ఎంత అయింది ఇప్పుడు? ఇంకా చక్క చేస్తుంది ఏమే, ఇంకా రాలే. ఇంకా రాలేదు. 13 లవ్. ఓకే, యూనో జూయిష్ మీద ఎంత హేట్రేడ్ ఉంటుంది తెలుసా ఈ వరల్డ్లో. యూదులు అంటే ఈ ప్రపంచానికి ఎంత ద్వేషం అంటే కొన్ని దేశాల్లో 13th ఫ్లోరే ఉండదు. 13 అంటే దయ్యం నంబర్. నిజం, 13ని ద్వేషిస్తారు. యూనో దేవుని నంబర్ 13. ఓకే, ఇప్పుడు గాడ్ ఈజ్ లవ్ అంటే 13 అయినప్పుడు దేవుడు అంటే 13 అవుద్ది కదా. ఓకే, 13 తర్వాత ఇదే 13 అనే నంబర్ ఇంకా దేనికి వస్తుంది తెలుసా? ఎక్కద్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. ఎక్కద్ అంటే అవర్ లార్డ్ గాడ్ ఈజ్ వన్. ఎక్కద్, ఒక్కడై ఉన్నాడు, ఒక్కడే అని చెప్పడానికి ఆ ఎక్కద్ అనే పదంలో ఏముంటుంది? లవ్. ఆ ఎక్కద్ అనేది ఒక అక్రోనిమ్. ఓకే, ఇందాక మీరు చెప్పారు కదా, అవర్ లార్డ్ గాడ్ ఈజ్ వన్, మన దేవుడనే యెహోవా ఒక్కడు అనేది ఆ ఒక్కడు అంటానికి ఎక్కద్ అంటాం. ఆ ఎక్కద్ అనేది ఒక అక్రోనిమ్. ఎక్కద్ అంటే సత్యము, జీవము, మార్గము. ఎక్కద్. అలెఫ్ అంటే ఎమెత్, కేత్ అంటే ట్రూత్, ఖై లైఫ్. మూడోది దాలత్ అంటే డోర్, మార్గము. ఓకే, ఈ మూడింటిని ఆయన చెప్తూ, ఓకే అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అంటే ఎక్కద్ అని చెప్తున్నాడు. సరే, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం ఏంటంటే లవ్ అనే ఫ్రూట్లో సీడ్ యొక్క ఇంపార్టెన్స్ని మనం నేర్చుకున్నాం. లవ్ ఈజ్ నాట్ జస్ట్ అ ఫీలింగ్, ఒక ఫీలింగ్ ఎమోషన్ కాదు, ఏదో ఒక భావోద్వేగం కాదు, ఏదో ఎమోషనల్ అవ్వడం కాదు. కానీ లవ్ అనేది యాక్షన్స్ అండ్ కమిట్మెంట్. లవ్, ప్రేమిస్తున్నా అని చెప్తే ప్రేమించి ఏం చేసావు చెప్పు? ప్రేమిస్తున్నా అని చెప్తే ప్రేమించి ఏం చేసావు? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? నీ ప్రేమ వలన కలిగిన కమిట్మెంట్ ఏంటి? నీ ప్రేమ వలన కలిగిన ఆ యొక్క యాక్షన్, క్రియలు ఏం చేశా? అందరం లేచి పెడదాం ఒకసారి. అందరం లేచి పెడదాం ఈ రోజుకి, ఈ సమయానికి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, స్తోత్రం 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 నాయన. ఈ ఆత్మఫలం అనే ఈ యొక్క సిరీస్ని మేము కొనసాగిస్తుండగా మాకు మీరు అనేక సంగతులు బోధించబోతున్నారు. ఇప్పటికీ మీరు బోధించిన సంగతులన్నిటిని బట్టి స్తోత్రం నాయన. ఈరోజు మేము 2 విషయాలు మీ సంగతిలో నేర్చుకున్నాం. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా. ఆత్మఫలము ఫలించాలంటే ఆత్మ విత్తనం మాలో ఉండాలి. పరిశుద్ధాత్మ వాక్యం అనే విత్తనం మాలో లేకుండా మేము ఆత్మఫలం ఫలించలేము. సరైనటువంటి గ్రౌండ్ లేకుండా మేము ఫలించలేము నాయన. ఇదిగో మమ్మల్ని సరైన గ్రౌండ్లోనికి ప్రిపేర్ చేస్తూ మీ వాక్యం చేత ఈ దినం ప్రత్యేకంగా మమ్మను సంధించినందుకు, ఇదిగో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 నాయన, మీకే వందనాలు. మీ కార్యంలో మా ఎడల విస్తరింపచేయండి. ఇదిగో దీవించి ఆశీర్వదించి, ఇదిగో మీ కార్యంలో మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, మీకే వందనాలు. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచండి. ఇక
ఇక్కడున్న ప్రతి కుమారుని కొరకు, ప్రతి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో క్రియలతోనూ ప్రత్యేకమైనటువంటి ఒడంబడికతో చేసే ప్రేమను ప్రత్యేకంగా ప్రజెంట్ చేసే ఆ యొక్క విధానాన్ని ప్రతి ఒక్కరికి బోధపరచు. మనము ఆయనని మొదట ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ చేత మేము బలవంత పెట్టబడిన వారమై మేము మా యొక్క యాక్షన్స్ అండ్ కమిట్మెంట్స్ని మీ సన్నిధిలో కొనసాగించడానికి కృప దయచేయండి నాయన. ఇదిగో దేవుని పేరిట మేము చేసే ప్రతి పనిలో ప్రేమతో చేయడానికి, మా యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి క్రియలతోనూ, ఇదిగో మా యొక్క ఒడంబడికతోనూ, మా యొక్క తీర్మానాలతోనూ మా యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి కృప దయచేయండి. ఇక్కడున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. క్రీస్తు యేసు గొప్ప నామమున మీకు మరింత సాన్నిహిత్యం మీ బిడ్డలకు అనుగ్రహించండి. మీకు ఇంకా దగ్గరగా మీ బిడ్డలు జీవించుదురుగాక, మరింత దగ్గరగా మీ ప్రేమను మీ బిడ్డలు అనుభవించుదురుగాక, మీ కౌగిలిని అనుభవించుదురుగాక, మీ కాపుదల భద్రతని అనుభవించుదురుగాక. ఇదిగో మీ ప్రేమ వారి హృదయాల్లో, వారి జీవితాల్లో పొందకుండా ఆటంకపరచబడుతున్న ప్రతి అంశం కొరకు ప్రార్థన చేస్తున్నా. నజరేయుడైన యేసు నామమున ఎవ్రీ అన్రైచియస్నెస్, ఎవ్రీ అన్క్లీన్నెస్ ఇదిగో ఎక్స్పోజ్ చేయబడి, ఇదిగో క్రీస్తు యేసు గొప్ప నామమున సంఘం నుండి అవి తొలగించబడును గాక. మీ బిడ్డల వ్యక్తిగత జీవితాల నుండి ఇదిగో వారి యొక్క కుటుంబాల నుంచి అవి తొలగించబడి, ఇదిగో మీ బిడ్డలు మరింత దగ్గరగా మీ సన్నిధిలో జీవించుదురుగాక, మీకు సాక్షులై నిలబడుదురుగాక. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు శక్తిని పొందుతారు, అప్పుడు నాకు సాక్షులై ఉంటారన్నారు. దేవా మీకు వందనాలు. మా ఫలములే మీకు సాక్ష్యం కదా ప్రభువా. ఇదిగో మేము ఫలములతో కూడిన సాక్ష్యాన్ని మీ సన్నిధిలో కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మాటలు వారి హృదయాల్లో స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఇదిగో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి దుష్టత్వం నుండి ఇదిగో మీ బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నా. వందనాలు, స్తోత్రం నాయనా. ఇదిగో దుష్టత్వం నుంచి తప్పించండి, శోధనలోనికి దేక దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నా. మీ బిడ్డలను కాచి కాపాడండి ప్రభు. వారి హృదయాల్లో విత్తబడిన వాక్యము ఇదిగో మరింత లోతుగా విత్తబడ్డకు, ఇదిగో వేర్లూనుటకు కృప దయచేయండి, పైకి ఎదుగుటకు కృప దయచేయండి, అంతకంతకు ఫలించడానికి కృప దయచేయండి. ఇదిగో ఈ సంఘమును ఇదిగో ఆత్మ ఫలాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో యాక్షన్స్ అండ్ కమిట్మెంట్స్తో కూడిన ఇదిగో మీ అందరి ప్రేమ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలనే ఆ బలమైనటువంటి గొప్ప ఆజ్ఞను మేము అనుసరించే వారముగా ఉందముగాక. మరింత క్లోజ్నెస్ దయచేయండి తండ్రి, సమీపత్వపు అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘము మీకు ఇంకా దగ్గర అవునుగాక. వాక్య ధ్యానంలోను, వాక్య ఉపదేశంలోను, వాక్యమును ఇదిగో ప్రభా నేర్చుకునే విషయంలో, గ్రహించే విషయంలో, అనుసరించే విషయంలో ఇదిగో సంఘానికి మీ కృపద అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఉద్దేశాలు నెరవేర్చుకోండి, మీ కృపలు మీ బిడ్డల ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు, ఉపద్రవములు, ఖడ్గములు, మరణములు, తెగుళ్ళు, వేదన, బాధ, కష్టము, నొప్పి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదన్న మాటను బట్టి మీకు వందనాలు. ఆ ప్రేమ యొక్క ఉద్దేశాన్ని గ్రహించుటకు ప్రతి ఒక్కరికి మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు మేము తీర్మానాలతోనూ క్రియలతో కూడిన ప్రేమ అనే ఫలమును ఫలించడానికి ఇదిగో ఈ తీర్మానంతో మేము వెళ్తుండగా మీ కృప దయచేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినంత వేడుకొంచున్నాం తండ్రి.